తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారంలో యాపిల్ సంస్థ అట్లాగే గూగుల్ అంటే జీమెయిల్ ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా తెలంగాణ పోలీసులు ఆశ్రయించాల్సి వచ్చింది. ఎందుకంటే వాటిల్లో చాలా వరకు అంటే ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి మాజీ చీఫ్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు చాలా వరకు ఆ డివైజెస్ టెక్నికల్గా వీళ్ళు వాడిన ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ మొబైల్ ఫోన్లలో ఉన్న డేటాలు ల్యాప్టాప్స్లో ఉన్న డేటాను వీటన్నిటిని ధ్వంసం చేసిన కారణంగా అసలు ఆ డేటాల జాతకం ఏమిటో తెలుసుకోవాలంటే ఇప్పుడు యాపిల్ సంస్థ అండ్ జీమెయిల్ ఇటువంటి సంస్థలన్నీ కూడా వాళ్ళు పాటుపడాల్సి వస్తుంది. ఇప్పుడు అవన్నీ మళ్ళీ రిట్రైవ్ చేసి అసలు ప్రభాకర్ అండ్ కో అంటే అప్పటి ఈ కేసులో ఎవరెవరు అరెస్ట్ అయ్యారో మనందరికీ తెలుసు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు అండ్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో. వీళ్ళంతా ఎవరంటే నేరస్తులు కాదు, వీళ్ళు పోలీసులుగా అధికారులుగా పనిచేస్తూనే ఒక నేరానికి పాల్పడ్డారు, ఒక క్రైమ్కు పాల్పడ్డారు. ఈ క్రైమ్ ఏంటంటే చట్టవిరుద్ధమైంది కనుక క్రైమ్ అనవచ్చు మనం. భారత టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధంగా అట్లాగే ఇతర నియమ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు కేసీఆర్ చెప్పినట్లుగానో లేదా ఆ ప్రభుత్వం ఉన్న కాలంలో ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ ఈ ముఠా నిర్వహించిందో తెలియదు. అన్లెస్ ప్రభాకర్ రావు నోరు విప్పేదాకా ఈ విషయం మనకు తెలిసే అవకాశం లేదు. ఆయన ఏమో నోరు మెదపడం లేదు. అది చాలా కాలం అమెరికాలో ఉన్న సంగతి మనకు తెలుసు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సమాచారం అందిన వెంటనే ఫలితాలు వెలువడగానే 2023 నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో ఆయన అమెరికాకు ఉడాయించాడు. ఇక అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ రావడానికి ఇష్టపడలేదు. సరే, పోలీసులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేసింది, కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది, కేంద్ర ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఇవన్నీ అయిన తర్వాత ఐ థింక్ గడిచిన జూన్లో ఆయన సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వంటి ఒక ప్రొటెక్షన్ తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత పలుమార్లు ఆయనను పిలిచి విచారణ జరిపినా ఆయన చెప్పిందే చెప్తున్నాడు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. మీరందరూ బహుశా అదృష్ట సినిమా చూసుంటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇట్లా చెప్తుంటుంది, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ రకమైన జవాబులు చెప్తున్నట్టుగా సిట్ పోలీసులు చెప్తున్నారు, సిట్ వర్గాలు చెప్తున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వర్గాలు చెప్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? సిట్టు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. మీరు కనుక ప్రభాకర్ రావు పైన ఉన్న ఈ ముందస్తు బెయిల్ వ్యవహారం ఏదైతే రక్షణ ఉందో అది కనుక రద్దు చేయగలిగితే మేము కస్టోడియల్ విచారణ జరుపుతామని చెప్పారు. కస్టోడియల్ విచారణ అంటే ఏమిటి? అంటే తమ కస్టడీలోకి తీసుకొని ఆయనను విచారణ జరపడం. అంటే అట్లా చేస్తేనైనా ఆ పద్ధతిలో ఆయన భయపడో మరో రకంగానూ ఆయన నోరు విప్పుతాడనో పూర్తి వివరాలు బయట పెడతాడని వీళ్ళు అనుకున్నారు. అయితే సిట్కు మించిన ఘనుడు ఎవరు? ప్రభాకర్. ఆయన పోలీసు కనుక పోలీసుల తెలివితేటలన్నీ ప్రదర్శిస్తున్నట్టుగా సిట్ వర్గాలు చెప్తున్నాయి. అట్లాగే దీంట్లో ఇంకొక విషయం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక క్రైమ్ అనేది మనందరికి తెలుసు. అయితే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్, అంటే రాజకీయంగా ప్రేరేపితమైంది అని రుజువు చేయాలంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల పేర్లు బయటకు రావాలి. ఇప్పుడు రాజకీయ నాయకుల పేర్లు ఎవరు బయటకు చెప్పాలి? ప్రభాకర్ రావు మినహా మరెవరు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఈ టీంకు, ఈ ముఠాకు నాయకత్వం వహించిన వ్యక్తి ప్రభాకర్ రావు. అందుకే కేసులో నెంబర్ 1గా ఉన్నాడు. ప్రభాకర్ రావు నోరు మీద పడవలేదు, ఏదంటే నాకు తెలియదు అంటున్నాడు. మరి ఈ డేటాను ఎందుకు ధ్వంసం చేసావంటే నాకు తెలియదు అంటున్నాడు. డేటా పోయింది అంటున్నాడు. సో రకరకాల జవాబులు ఇస్తూ వాళ్ళను తికమక పెడుతున్నాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులను కూడా తికమక పెడుతున్నాడు. ఇంకొక 2 రోజులు ఆయన ఈ కస్టోడియల్ విచారణ కూడా ముగుస్తుంది. సో కస్టోడియల్ విచారణ ముగిసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక చర్చ, అంటే న్యాయపరంగా. అయితే పోలీసులు ఏం ఆలోచిస్తున్నారంటే ఆయనను అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అరెస్ట్ చేసి మనం అంటే ఇప్పుడు ఏంటంటే కస్టోడియల్ విచారణ జరుగుతుంది.
సో సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు తీసుకున్న ముందస్తు బెయిల్ను రద్దు చేసింది కనుక పోలీసులు తమ అదుపులో పెట్టుకొని తమ పోలీస్ స్టేషన్లో ఉంచారని విచారణ జరుపుతున్నారు. ఇది వారం రోజుల పాటు ఇచ్చింది సుప్రీంకోర్టు. కనుక ఇప్పుడు వారం రోజులు కావడానికి ఇంకో 2 రోజులు ఉందనుకుందాం. 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల తర్వాత ఏం జరగబోతుంది? కనుక అసలు ఆయన అరెస్ట్ చేస్తే అప్పుడు ఆయన ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభాకర్ పెదవి విప్పితే తప్ప ఈ ఇన్వెస్టిగేషన్లో ప్రోగ్రెస్ రాదు అనేది పోలీసులు కంక్లూజన్కి వచ్చారు. అంతే కదా, చెప్పిందే చెప్తున్నాడు ఆయన, లేదంటే వాళ్ళని తికమక పెడుతున్నాడు, వాళ్ళని ఇంకో రకంగా వాళ్ళను ఏమంటావు రకరకాలుగా మలుపు తిప్పుతున్నాడు ఇష్యూని. సో ఆయన పోలీస్ అధికారి కనుక ఇటువంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని ముందే ఊహించుంటాడు. అందువల్ల ఆయన బాగా మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. అందువలన ఆయన ఎటువంటి ఇంట్రాగేషన్కైనా సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అండ్ మోరోవర్ పోలీస్ అధికారి కనుక సహజంగానే కొన్ని తెలివితేటలు ఉంటాయి. ఎట్లా తప్పించుకోవాలి, ఏం చెప్పకుండా ఎట్లా దాటవేయాలి, కొన్ని ప్రశ్నలుగా జవాబిస్తున్నాడు చాలా క్లుప్తంగా. అవును తెలుసు అంటాడు. ఎవరు ఆదేశించాలంటే నేను మా పై ఉన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాడు అంటాడు. పోలీసు ఉన్నతాధికారులు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, లేకుంటే కేటీఆర్ కానీ, లేకుంటే కేసీఆర్ చెప్పడం వల్ల మరెవరైనా సరే ప్రభాకర్కు చెప్పి ఉండాలి. ఎవరో ఒకరు చెప్పకపోతే, ప్రభుత్వంలో ఉన్న బాధ్యత కలిగిన వాళ్ళు చెప్పకపోతే పోలీసు అధికారులు ఎవరు ఇటువంటి సాహసాన్ని కోరుకోరు. ఇది ఒక సాహసమే కదా, ఇది ఒక నేరమని వీళ్ళకి తెలియదని అనుకోవడానికి లేదు. వీళ్ళంతా పోలీసు అధికారులు కనుక ఒకవేళ రాజకీయాలు మారిపోయి అంటే ప్రజల తీర్పు మరో రకంగా ఉంటే ఇదంతా చేసేదేమో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడానికి. ఆ హ్యాట్రిక్ మిస్ అయిపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ అధికారులకు వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. దాంతో ఆయన కేసీఆర్ హయాంలో జరిగిన మొత్తం వ్యవహారాలు అవి ఏమైనా కావచ్చు, భూ కుంభకోణాల నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా, కాళేశ్వరం ప్రాజెక్టు దాకా అన్ని వ్యవహారాలను కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బయటకు వస్తే ఖచ్చితంగా కేసీఆర్ హయాంలో ఎవరైతే ఇటువంటి నేరాలు ఘోరాలకు పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తప్పవు. అందువల్ల ఇంతకు చెప్పినట్టుగా ఏంటంటే ఇది రాజకీయ ప్రేరేపితమైన నేరంగా రుజువు చేయాలంటే ప్రభాకర్ కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది అని సిట్ చెప్తోంది. సిట్ అధికారులు ఏమో చాలా నమ్మకంగా ఉన్నారు. కస్టోడియల్ విచారణ జరుపుతున్నాం కనుక ఏదో రోజు చెప్పకపోతాడా అనుకున్నారు. కానీ 5 రోజులు గడిచినా ప్రభాకర్ మాత్రం చాలా ఆచితూచి జవాబులు ఇస్తున్నట్టుగా వాళ్ళే దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కనుక అరెస్టు చేసి తమ అదుపులోకి తీసుకుంటేనైనా ప్రభాకర్ ఏమైనా మెత్తబడే అవకాశం ఉంటుందేమోనని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.